నేను జిఆర్ మహర్షి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, వీళ్ళిద్దరూ కలిసి మెగా పేరెంట్స్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కూడా మామూలుగానే చాలా చూడముచ్చటగా ముఖ్యమంత్రి ప్రశ్నలు అడగడము, లేదా లోకేష్ గారు సమాధానాలు చెప్పడము, చిన్నపిల్లలతో ఆ స్కూల్ ఎలా ఉంది ఏమిటి అని అంత వివరణాత్మకంగా అడగడము, వాళ్ళతో కలిసి భోజనం చేయడము, ఆ కూరలు ఎలా ఉన్నాయి, అసలు మెనూ ఏంటి అన్నీ ప్రశ్నించడము. చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా, ఒక సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి కావడానికి ఆయన ఈ 40 ఏళ్ల రాజకీయ అనుభవం అనేది ఇప్పుడు ఇలాంటి వాటితో మనకు అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది అంటారు? ఏమిటి ఇదేముంది, మామూలుగానే ఒక ముఖ్యమంత్రి ఏదో విజిట్కి వెళ్ళడము, అక్కడ ఏదో టీవీల ముందు కెమెరాల ముందు షో చేయడము, ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కదంటే నిజమే, ఎప్పటి నుంచో జరుగుతూ ఉండొచ్చు. కానీ ఆయన నిరంతరం యాక్టివ్గా ఉండడానికి ఈ వయసులో కూడా ఆయన ఒక స్కూలుకి వెళ్ళి కింద కూర్చొని భోజనం చేసి పిల్లలందరితో మాట్లాడి ఏమేమి మీకు సౌకర్యాలు అందుతున్నాయి, ఏమేమి అందడం లేదు, మీ నాన్న ఏం చేస్తాడు, మీ ఇంట్లో ఏం పని చేస్తారు, మీరు ఎంతమంది పిల్లలు ఉన్నారు అంటే ఒక హ్యూమన్ టచ్. ముఖ్యమంత్రి అమ్మాయితో మాట్లాడి ఆయన వెళ్ళిపోతాడు. ఆయన ఆయన మాట్లాడిన అమ్మాయి ఎవరో ఆయనకి ఎప్పుడు గుర్తుండి కూడా పోవచ్చు, ఎందుకంటే ఆయనకున్న వేలాది పనుల్లో ఎంతోమందిని కలుస్తూ ఉంటాడు కాబట్టి. కానీ ఆ అమ్మాయి, ఆ చిన్నపిల్ల మాత్రము ఒక ముఖ్యమంత్రి తన పక్కన కూర్చొని కాసేపు ముచ్చటించి తన కుటుంబ విషయాలు అన్నీ అడిగాడనే విషయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. హ్యూమన్ టచ్ అంటారు. అంటే ఒక రాజకీయ నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా మానవ స్పర్శతో ఉండాలి. మానవ స్పర్శతో ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే అది ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. ఇంప్రెషన్ క్రియేట్ పూర్వకాలంలో రాజులు మారువేషంలో వెళ్ళి సామాన్య ప్రజలను కలిసి వాళ్ళ కష్టసుఖాలు ఎందుకు విచారించేవాళ్ళు అంటే వాళ్ళు నేరుగా వెళ్ళి కలిస్తే వాళ్ళకి అనేక సమస్యలు తెలుస్తాయి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు ఏమిటంటే రాజరికం పోయింది, ముఖ్యమంత్రులు వీళ్ళ కాలం వచ్చింది. ఆయన విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా తన శాఖకు సంబంధించి అనేక విషయాలు మాట్లాడడం ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిజానికి వైఎస్ జగన్ గారు తన హయాంలో విద్యాశాఖకు సంబంధించి చాలా పనులు చేశారు. చాలా పనులు అంటే ఎన్ని పనులు అంటే ఆయన 12,000 కోట్లు ఖర్చు పెట్టి 37,000 స్కూళ్లను ఆయన నాడు నేడులో మరమ్మతులు చేసి ఆధునికంగా మార్చారు. అదేవిధంగా 45,000 స్మార్ట్ టీవీలు, 62,000 డిజిటల్ స్క్రీన్లు ఇవన్నీ కూడా ఆయన చేశారు. స్కూళ్ళల్లో అనేక మార్పులు చేశారు. అనేక మార్పులు చేసినటువంటి వైఎస్ జగన్ గారు ఎప్పుడైనా సరే ఒక స్కూలుకు వెళ్ళి కాసేపు కూర్చొని ఆ పిల్లలతో ముచ్చటించి తాను పెట్టిన ఇంగ్లీష్ మీడియం కానీ, తాను పెట్టిన అది డిజిటల్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి, ట్యాబులు ఎలా పనిచేస్తున్నాయి, ఇదంతా కూడా ఒక్కరోజైనా ఆయన విచారించాడా? ఒక్కరోజైనా వైసీపీ నాయకులు కానీ మంత్రులు కానీ ఒక స్కూల్కి వెళ్ళి తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి పిల్లలతో కూర్చొని కాసేపు ఒకరోజైనా మాట్లాడినారా? అంటే ఏమీ చేయకుండా ఊరికే బటన్లు నొక్కేసి మేము సాయం చేసేస్తున్నాము, నాడు నేడులో నిధులు విడుదల చేశారు. మీరు మంచి పనులు, చాలా మంచి పనులు చేశారు. మంచి పనులు చేసినప్పటికీ మానవ స్పర్శ అంటే ఏ జనం నుంచి పాదయాత్ర చేసి మీరు వచ్చారో ఆ జనానికే దూరం అయిపోయి మీరు చెప్పినవన్నీ ఏమీ చేయలేకపోయినారు. ఇప్పుడు స్కూళ్ళల్లో వీళ్ళు అమ్మకు వందనము అనే దాన్ని ఇంతవరకు ఇవ్వనేలే. స్కూళ్ళకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు స్కూల్కి వెళ్ళి ఈరోజు మధ్యాహ్నం మెనూ అంతా పరిశీలించి పిల్లలతో మాట్లాడి ఇదంతా కూడా ఏమిటంటే గుర్తుండిపోతుంది. కొంతమంది అనొచ్చు ఇదేముందిరా, ఏదో సినిమాటిక్గా ఉంది, ఏదో ఇదంతా ఊరికే షోనే కదా అనొచ్చు. షోనే కావచ్చు, కానీ మనుషులతో కలవడం వల్ల, మనుషులతో మమేకం కావడం వల్ల ఒక నాయకుడికి విలువ పెరుగుతుంది. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారు చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనడానికి ఇదే ఉదాహరణ. ఎందుకంటే మానవ స్పర్శ లేకుండా మీకు అడ్వర్టైజ్మెంట్లో కూడా ఒక రూల్ ఉంటుంది. మీరు ఎంత గొప్ప కోట్లాది రూపాయల కార్ అయినా సరే దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు అది ఒక మనిషితో ఉండాలి. అంటే ఒక అమ్మాయి ఆ కారు నడుపుతున్నట్టుగాను, ఒక అబ్బాయి ఆ కారు దగ్గర నిలబడి చెప్తున్నట్టుగాను ఉంటే మానవ స్పర్శ ఉన్నప్పుడే ఆ కోట్లాది రూపాయల కారుకు కూడా జనం గుర్తిస్తారు. ఈ హ్యూమన్ టచ్ పోవడం వల్ల గత ప్రభుత్వం జరిగిన నష్టం ఏంటంటే వాళ్ళు చేసినవి కూడా సరిగా చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు ఏమిటంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జరిగిన మీటింగు, సరే తెలుగుదేశం అభిమానులకు అది బ్రహ్మాండంగా నచ్చవచ్చు, వైసీపీ అభిమానులకంతా అదంతా ఫార్స్గా ఒక నాటకంగా కూడా అనిపించవచ్చు, అది వేరే విషయం. కానీ ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, టీడీపీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే వైసీపీ పార్టీ మనుషులతో కలిసిమెలిసి ఉండడం, తామేదో అబౌద ఇదనక అనుకున్నట్టుగా ఉండి బయటికి రాకుండా, మనుషులతో ఎవరితో కలవకోకుండా
ఊరికే ఏదో పథకాలు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసేది, సాక్షి పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి, పేజీలు కొద్ది అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి, సాక్షి టీవీలో ప్రచారం చేసినంత మాత్రాన జనం ఏదో తమకు దగ్గరైపోతున్నారు, తమ పథకాలు ఇచ్చేయడం వల్ల జనం అంతా ఓహో ఆహో అంటున్నారు అని భ్రమపడడం వల్ల జనాన్ని దూరం చేసేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నిరంతరం ఒక ముఖ్యమంత్రిగా ప్రజల్లో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా మమేకం కావాలి. సరే, రిజల్ట్ ఏమైనా ఉండొచ్చు, ఆయన ఒక సమావేశం జరిగినంత మాత్రాన ఏమైనా అద్భుతాలు జరుగుతాయి అంటే అద్భుతాలు జరగకపోవచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి అక్కడ ఉండి కొన్ని ప్రశ్నించడం ద్వారా అక్కడున్న అధికారులందరూ అలర్ట్గా ఉండి పని చేయడానికి భయపడతారు, పని చేస్తూ ఉంటారు కూడా. ఇప్పుడు ఉదాహరణకి అమ్మాయిని ఏదో అడిగాడు, ఏమ్మా మీ స్కూల్లో సౌకర్యాలు సరిగా ఉన్నాయా, మీ స్కూల్లో ఎవరైనా రౌడీలు ఉన్నారా, ఎవరైనా ఏదైనా అలవాట్లు ఉన్నాయా మీ స్కూల్లో అనగానే అమ్మాయి ఒకవేళ చెప్పిండింది అనుకోండి, అవునండి మాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే, ఒక ముఖ్యమంత్రి సీరియస్గా ఒక స్కూల్కి సంబంధించిన ప్రాబ్లంని టేకప్ చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అదేవిధంగా టీచర్లు వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అని అడుగుతూనే ఒక ప్రశ్న వేశారు, ఏమ్మా నేను అడుగుతున్నానని అలా చెప్తున్నావా, నిజంగానే నీకే సమస్య లేదా అని అడిగారు. అంటే దానికి ఏమిటంటే, ఆయన సీరియస్గా ఒక విషయాన్ని ఏదైనా అర్థం చేసుకుని దాన్ని పరిష్కరించే దిశగా ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది గత ప్రభుత్వం బోలెడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఇది ఏమి మన కళ్ళకు కనబడకపోవడం అనేది అప్పటి ప్రభుత్వానికి తీవ్రమైన నష్టం చేకూరింది. ఇప్పటికైనా కూడా జనం మధ్యలో ఉండడము, జనంతోనే ఉండడం అనేది వైసీపీ నాయకులు, జగన్ గారు సాధన చేస్తే తెలుగుదేశాన్ని ఎంతసేపు వైఫల్యము, విఫలము, లోపాలు, వాళ్ళు ప్రజల్లోకి ఇంకా రాలేరు, ప్రజల్ని మోసం చేశారు, ఇలాంటి విమర్శలు కాకుండా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటో నేర్చుకుంటే ముందు ప్రతిపక్షము బలంగా ఉంటుంది, ప్రభుత్వాన్ని అంతే సీరియస్గా నిలదీసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.